బీసీ ఆజాద్ సంఘ్ రాష్ట్ర ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, ఈ 46 జీవోను ఏ విధంగా చూస్తున్నారు బీసీలు? ఆ 46 జీవోలో ఏముంది? ఈ 46 జీవో అనేది బీసీలను వంచే విధంగా ఉన్నది. ఇంతకుముందుకేమో 9th జీవో ఇచ్చి 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పి దాన్ని కోట్లలో కొట్టేసే విధంగా జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మోసం చేసి 46 జీవో తీసుకొచ్చి బీసీలకు కనీసం 23% కూడా లేకుండా వంచే విధంగా ఈ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి టైం దగ్గర పడ్డదని అనిపిస్తుంది. ఓకే రైట్. గతంలో కూడా చెప్పిండు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని కావచ్చు గ్రామాలను కావచ్చు కేవలం ఉన్నంత వర్గాల వాళ్ళే రెడ్డిలు మాత్రమే పరిపాలిస్తారు, బీసీలతో సాధ్యం కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి మరి నేను బీసీలే నాకు అండదండ ఉంటారు, బీసీల ఓట్లతోనే గెలిచిన అని ఇట్లా కూడా చెప్తుంటాడు. మరి ఈ రెండు మాటలను మీరు ఎట్లా చూస్తారు? వాస్తవం చెప్పాలంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆ బల్బు మాటలను అప్పుడే బీసీ సంఘాలు కానీ బీసీ సంఘాల నాయకులు కానీ తీవ్రంగా స్పందించాల్సి ఉండే. నేను సోషల్ మీడియాలో నేను కూడా వ్యతిరేకించాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మహేష్ గౌడ్ కూడా వ్యతిరేకించారు. ఆయనకు తెలుసలేదు తెలంగాణలో బీసీలు ఎంత పవర్ఫుల్ అనేది ఆయనకు సోయి తప్పి మాట్లాడుతున్నాడో లేకపోతే తెలియదు అనుకుంటున్నారో. ఇదే తెలంగాణ గడ్డ మీద సర్వాయి పాపన్న పుట్టిండు 400 ఏళ్ళ కిందనే. ఈ దొరలు భూస్వామి ఇదే రెడ్డి భూస్వామ్య వెల్మ దొరల భూస్వామ్యుల రెడ్డి భూస్వామ్య రెడ్డి వెల్మ దొరలను పండబెట్టి తొక్కి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండకు రాజాయిండు. తెలంగాణ బీసీలు అంటే పౌరుషానికి ఆత్మగౌరవానికి ప్రత్యేక దేనికి కూడా వెనుకపోరు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే బీసీ ఎస్సీల త్యాగంతో. ఈ బల్బు మాటలన్నీ త్వరలోనే బీసీలు అంతా కలిసి దించుతారు. రైట్. చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోయింది, ఆల్రెడీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం పోతున్నది. మరి బీసీల వైఖరి ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు లేకుంటే ఇతర పార్టీల వైపైన ఏదన్నా బీసీలు పోయే అవకాశం ఉందా? బీసీలు ఖచ్చితంగా ఇప్పుడు తమ సత్తా ఏందో నిరూపించాల్సిన సమయం వచ్చింది. పార్టీలు కూడా ఈ బీసీల వైపు ఉంటారా లేకపోతే ఈ భూస్వామ్య దోపిడీ రెడ్డి ఈ వెల్మ భూస్వామ్య కులాల వైపు ఉంటారా కూడా ఈ పార్టీలు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 46% రిజర్వేషన్ వెంటనే వెనక్కి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలయ్యేంత వరకు కూడా ఎన్నికలకు పోవద్దు. ఈ 3,000 కోట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్తారో తెలంగాణ గవర్నమెంట్ సంవత్సరానికి 3 లక్షల బడ్జెట్లో 3 లక్షల కోట్లు ఒక పొట్టు కూడా కాదు. ఇది బీసీలను వంచే విధంగా చెప్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ 42% రిజర్వేషన్ అనేది కేవలం బీసీల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి దోసుకోవడానికి మాత్రమే దీన్ని వాడుకుర్రు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కొన్ని బీసీ సంఘాలను ప్రలోభపెట్టి విడదీసి పబ్బం గడుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది. ఈ 42% రిజర్వేషన్లో పెద్ద ఉద్యమంగా మారుతుంది. అదేవిధంగా విడివిడిగా పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలందరికీ కూడా నేను ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. రైట్. ఇది పరిస్థితి. గతంలో కూడా రేవంత్ రెడ్డి అన్నట్లనే విభజించి పాలించడం అనేది చేస్తున్నాడు బీసీలని రాష్ట్రంలో. అయినప్పటికీ కూడా ఈ రెడ్డి కాంగ్రెస్ను కూల్చడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. గత పురాణాలలో కూడా చూస్తే బీసీలు ఎంతో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఇక్కడ తెలంగాణను సాధించే విషయంలో కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలదే ప్రధాన పాత్ర, ఏ రెడ్డి వాళ్ళది కాదు అని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేయడం అనేది జరిగింది. ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్థానిక సమస్యలలో రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దె దింపేదాకా నిద్ర పట్టేదే లేదు అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.